18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మొత్తం 348 మంది ప్రతినిధులు కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధాని మోడీ. రాజ్యాంగ ఉల్లంఘనకు కేసీఆర్ మారుపేరని విమర్శించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలన్నదే తమ అభిమతమని చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ లీడర్లు. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవోటెల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ప్రధాని మోడీ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని లాంచ్ చేశారు. ముందుగా వేదికపై శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భారతమాత ఫోటోలకు పూలు చల్లారు నేతలు. తర్వాత వందే మాతర గీతాలాపనతో కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వేదికపై ప్రధాని మోడీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి మెమెంటో అందజేశారు. జేపీ నడ్డాకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చారు. హైదరాబాద్ లో 18 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 348 మంది ప్రతినిధులు వచ్చారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై బీజేపీ కార్యవర్గ భేటీలో చర్చకొస్తాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టారు. త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేలా బీజేపీ కార్యాచరణ రెడీ చేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు కేసీఆర్ మారుపేరని విమర్శించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ప్రధాని టూర్లో కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదన్నారు. బీజేపీ సమావేశాలపై టీఆర్ఎస్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు స్మృతి ఇరానీ. రాజకీయాలు తమకొక బాధ్యత అన్నారు. The Prime Minister from his first day in office has given a clarion call for cooperative federalism. The Prime Minister in his 8 years of service has met leaders from various political parties and deferred to them with respect, as is constitutionally desired, as is validated by Maryada. That KCRG has not only disrupted what has been constitutionally a federal protocol in our country, that he has broken Maryada constitutionally, politically, culturally, societally, reflects on him. ప్రతి బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలన్నదే తమ అభిమతం అని చెప్పారు. దేశభక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. कि हम लोग जनता के बीच में जाएं, जनता से मिलें, बूथ तक पहुंचने की कोशिश करें, छोटे से छोटे कार्यकर्ताओं से बातचीत करें और अपनी पार्टी को वहां बढ़ाने की कोशिश करें. हर घर तिरंगा कार्यक्रम, उसको सफल बनाने के लिए देश को किस तरीके से एकजुट करके एक बड़ा आंदोलन खड़ा करने का हम प्रयास करें. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. 8 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల మంది కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే రాజ్యమేలుతోందన్నారు. అవినీతి పాలన చేస్తున్న పార్టీ నుంచి నేర్చుకోవాల్సిందేం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి సొమ్ముతో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీజేపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందన్నారు నేతలు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతాడు. నీ దమ్ముంటే నువ్వు మొగనువైతే, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే పడవడు, నీ దమ్ముంటే పడవడు. చలో ఛాలెంజ్ చేస్తున్నావు, పడవడు నీ దమ్ముంటే చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు నిజంగా నువ్వు తెలంగాణ వాదివైతే, నీ తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు తెలంగాణలో పౌరుషం నీకుంటే, తెలంగాణ కారం తింటే నువ్వు పడగొట్టాలి, నువ్వు పడగొట్టు చూపట్టాలే. యుద్ధం చేస్తా కేంద్రం మొదలొచ్చి మన రైతు వ్యవసాయ చట్టాలు మంచి అన్నాడు, మళ్ళీ ఉల్టా మాట్లాడాడు. నీకు దమ్ముంటే చలో ప్రభుత్వాన్ని కూల్చు, చక్కగా చూసుకో. నీ మంత్రులు ఎమ్మెల్యే అటు ఇటు పోతున్నాడు, చూసుకో, మంచిగా చూసుకో. జరా ఉంటారు గ్యారెంటీ లేదట నీది. ఉఫ్ఫను ఊడిపోయే ప్రభుత్వం నీది, ఎప్పుడు పోతుందో తెలియదు. వెంటనే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో మీటింగ్లు జరుగుతూ ఉంటే వాళ్ళు పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టడం, కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కౌంటర్ చేయాలనే లక్ష్యంతో మరి అహంకారపూరితంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి స్వయంగా వస్తూ ఉంటే
మీకు స్వాగతం పలికెట్టండి సాంప్రదాయం లేకపోతే ప్రజలు అసహించుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ రోజు వ్యవహారం చేస్తుంది. బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు ఆ పార్టీ నాయకురాలు ఖుష్బూ. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమె రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. హెచ్ఐసిసి నోవటెల్ దగ్గర కళాకారులతో కలిసి డాన్స్ చేశారు ఖుష్బూ. ఇక జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. మొదట బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధానికి గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో హెచ్ఐసిసి నోవటెల్ చేరుకున్నారు ప్రధాని. అక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులంతా రావడంతో హెచ్ఐసిసి నోవటెల్ పరిసర ప్రాంతాలను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ఐసిసి పరిసరాలను ఎస్పీజీ అధీనంలోకి తీసుకున్నారు. సిఆర్పీఎఫ్, ఆక్టోపస్ బలగాలను మోహరించారు. ప్రధాని మోడీ భద్రతలో స్నైపర్ షూటర్స్ ను ఏర్పాటు చేశారు. పీఎం బస చేసే నోవటెల్ హోటల్ దగ్గర భద్రత పెంచారు సైబరాబాద్ పోలీసులు. హెచ్ఐసిసితో పాటు పరిసర ప్రాంతాల్లో 4,000 మంది పోలీసులతో సెక్యూరిటీ పెట్టారు. 3 ఎంట్రీస్ దగ్గర డీసీపీ స్థాయి అధికారితో మానిటరింగ్ చేస్తున్నారు.